మీ పేరేంటండి? వెంకటరమణ. మీ వారి పేరు? దుర్గారావు. తల్లి గారి పేరు వెంకటరమణ, వాళ్ళ భర్త గారి పేరు దుర్గారావు గారు. పెరాలసిస్ వచ్చి పక్షవాయ రోగం వచ్చి నడవలేని స్థితిలో ఉన్నారు. కానీ ప్రార్థన ద్వారా ఈరోజు ఆయన నడవగలిగిన స్థితికి యేసే తీసుకొచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహింపరుద్దాం. గాడ్ బ్లెస్ యూ. మీ పేరేంటమ్మా? సంగీత కుమార్. సంగీత కుమారి గారికి శరీరం అంతా ఎలర్జీ వచ్చింది. తల్లి అనుకుంది మందిరంలో ఇంతమందికి స్వస్థత ఇస్తే నాకు స్వస్థత ఇవ్వడా అని ప్రార్థన చేసుకుంది. ఈ రోజున ఎలర్జీ నుండి దేవుడు అద్భుతమైన స్వస్థత ఇచ్చాడు. చప్పలు కొడుతూ దేవాదేవుని మహింపరుద్దాం. గాడ్ బ్లెస్ యూ. మీ పేరేంటమ్మా? సీతండి నా పేరు. తల్లి గారు సీత గారు, సీతమ్మ గారు ఆకువేడి నుండి వస్తున్నారు. ఈ ఆరాధన టీవీ ప్రోగ్రాం చూసి ఈ ఆకువేడి నుండి రావాలంటే కనీసం 3 గంటలన్నా పడుతుంది. బస్సులో రావాలి, కారులో అయితే 3 గంటలు, బస్సులో అంటే కనీసం 4-5 గంటలు పడుతుంది. ఈ ఎండలో దేవుడే తీసుకొచ్చాడు తప్ప ఎవరు తీసుకొస్తారండి? గట్టిగా చప్పట్లు కొడుతూ ఒక కార్యం జరగాలని మందిరానికి వచ్చిందంట. ఆ తల్లి యేసునామములో ఆ కార్యం జరిగి మళ్ళా రాబోతుంది సాక్ష్యం చెప్పడానికి. ఆమేన్. మీ పేరేంటమ్మా? మీ పేరేంటమ్మా? రాణి. నీ పేరు? దివ్యపారి. ప్రియ తల్లి వాళ్ళ కుమార్తె ఖమ్మం నుండి వచ్చారండి. ఎవరో ఇలా చెప్పారు, ఇలాగ దేవుని కార్యక్రమం ఇలా జరుగుతుంది, వివాహ ప్రార్థన మహోత్సవాలు జరుగుతున్నాయని ఖమ్మం నుండి వాళ్ళు వచ్చారు ఈ కార్యక్రమం నిమిత్తం ప్రార్థన కోసం. ఉదయం 7 గంటలకి రావాలి, ట్రైన్ మిస్ అయింది, మళ్ళీ అదే ట్రైన్ అందించి రెడీ చేశాడు. ఈ రోజున ఉపవాస ప్రార్థనలో పాలు పొంది రెడీ చేశాడు. చప్పట్లు కొడుతూ దేవుడు గొప్ప కార్యం చేయను గాక. గాడ్. నీ పేరేంటి నాన్న? జయరావు అన్న. తమ్ముడు జయరావు. ఆస్తి గొడవల వలన కదా, ఆ ఆస్తి గొడవల వలన ఇతన్ని జైల్లో వేశారు. అప్పటికి ఎంగేజ్మెంట్ అయ్యింది, వివాహం జరగాలి, ఇక ఆగిపోద్దేమో అనుకున్నారు. దేవుని సన్నిధికి వచ్చారు, ఎంగేజ్మెంట్ అయింది, వివాహం ఆగకుండా ఈరోజు పెళ్లి కార్డుతో వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహింపరుద్దాం. దేవుడు జయాని రాణిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఎప్పుడు నాన్న మీ పెళ్ళి? 11న. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. యేసయ్యకి మహిమ. నీ పేరేంటి నాన్న? ప్రియ చెల్లి జయశ్రీ గతించిన శుక్రవారం ఉద్యోగం రావాలని ఉపవాస ప్రార్థనకు వచ్చింది. దేవుడు ఆమెకి ఉద్యోగం ఇప్పించాడు. చప్పలు కొడుతూ దేవాదేవుని మహింపరుద్దాం. గాడ్ బ్లెస్ యూ. నీ పేరేంటి నాన్న? సునీత. సునీతకి వాళ్ళ భర్త గారికి దేవుడు అనుగ్రహించిన పాప. ఈమె పుట్టిన కాడి నుండి రెండు కంట్ల నుండి పుస్సి కారుతూ ఉండేది. దానికి ఆపరేషన్ చేయాలన్నారు. దేవుని సన్నిధికి వచ్చారు, అవేవీ లేకుండా అద్భుతమైన స్వస్థత పాపకి ఇచ్చాడు. చప్పలు కొడుతూ దేవాదేవుని మహింపరుద్దాం. నీ పేరేంటమ్మా? మరియమ్మ. ప్రియ తల్లి మరియమ్మ గారు, ఆమె గుండె వైపున కుడి వైపున ఒక గడ్డ ఉందన్నారు. అది ఏంగా మారిద్దు అనుకున్నారు, కానీ దేవుడు మహాకృప వలన ఏమీ కాదు అని చెప్పినందుకు ఇచ్చిన స్వస్థత బట్టి చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహింపరుద్దాం. నీ పేరేంటన్నా? జాన్ అన్న. తమ్ముడు జాన్. చర్చిలో సాక్ష్యాలు చెప్తుంటే అసూయపడేవాడంట, అందరికి చేస్తాడు నా చేయడేంటా అని. దేవుని మహాకృప వలన సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. తెలంగాణలో కానిస్టేబుల్ పోస్ట్ దేవుడు ఇప్పించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహింపరుద్దాం. నీ పేరేంటమ్మా? శాంతి. శాంతి గారికి తల్లి గారికి బంగారపు ఆభరణాలు పోయినాయి, విలువ కలిగింది. అవి తిరిగి దొరికితే సాక్ష్యం చెప్పుకుంటా అనుకుంది, అలాగే తొడిగింది. చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహింపరుద్దాం. నీ పేరేంటి నాన్న? సులోచన. ప్రియ చెల్లి సులోచన భర్త గారికి తెలవకుండా చర్చికి వచ్చింది. 10 వేలు మొత్తం చీము పట్టేసింది, భయంకరమైన నొప్పి, మందులు వాడుతుంది, స్వస్థత కలగట్లా. వచ్చి వాళ్ళ భర్త గారికి తెలవకుండా మందిరానికి వచ్చిందంట. దేవుడు ఒక్క వారంలోనే అద్భుతమైన స్వస్థత ఇచ్చాడు. చప్పలు కొడుతూ దేవాదేవుని మహింపరుద్దాం. యేసయ్యకి మహిమ. మీ పేరు సార్? ప్రభాకర్. మీ పేరండి? మేరీ కుమార్. ప్రభాకర్ గారు, అలాగే తల్లి గారు మేరీ కుమారి గారు. వారు కోల్కతా అన్న ప్రాంతం నుండి వాళ్ళు వచ్చారండి. దేవుడు ఒక మంచి ఉద్యోగం ఇచ్చారు. విజయవాడగా ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈయనకి ఎక్కడ ఉన్నా సొంత ఇల్లు లేదు. దేవుని సన్నిధికి వచ్చి మందిరంలోకి వచ్చి నాకు సొంత గృహం కావాలని ప్రార్థన చేశారు. ఒక మంచి అపార్ట్మెంట్, 3 బెడ్డెడ్ అపార్ట్మెంట్ దేవుడు ఇచ్చాడు. చప్పట్లు కొడుతూ దేవుడు దీవించును గాక. పరలోక రాజ్యంలో ఇచ్చాడు, ఎక్కడ కూడా ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. ఈరోజు ధ్యాన నిమిత్తమై లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వాక్యం. లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వాక్యం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న యమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు. ఈ పగటి వేళ మన ప్రసంగ అంశం యేసయ్య తిరిగి లేచిన ఆ దినమందే. ఈ పగటి వేళ మన ప్రసంగం అంశం యేసయ్య తిరిగి లేచిన ఆ దినమందే.
నాతో పాటు చెప్పండి, మన ప్రసంగాంశం యేసయ్య తిరిగి లేచిన ఆ దినమందే. మన ప్రసంగాంశం యేసయ్య తిరిగి లేచిన ఆ దినమందే. యేసయ్య కృప వలన ఈస్టర్ పండగ రోజున ఒక ప్రసంగం చేశాం. ఏంటిదది? ఆ ప్రసంగాంశం ఏంటిదండి? యేసయ్య తిరిగి లేచెను, అందువలన మనకు కలిగిన లాభాలు. యేసయ్య కృప వలన ఈస్టర్ పండగ తర్వాత ఆదివారం ఒక ప్రసంగం చేశాం. ఏంటిది ఆ ప్రసంగాంశం? యేసయ్య తిరిగి లేచిన తర్వాత. యేసయ్య కృప వలన నిన్న ఆదివారం ప్రసంగం చేశాం. ఏంటిది ఆ ప్రసంగాంశం? యేసయ్య తిరిగి లేచిన ఆ దినమందే. ఇప్పుడు నెక్స్ట్ అన్నమాట, యేసయ్య తిరిగి లేచిన ఆ దినమందే. యెమ్మాయా గ్రామములో ఉన్న ఇద్దరు ఎవరిని ఎరిగారంటే, ఎవరిని నమ్ముకున్నారంటే, యేసు ప్రభువారిని సొంత దేవుడుగా, రబ్బునిగా, గురువుగా అంగీకరించి 3.5 సంవత్సరాలు యేసు ప్రభువారిని వెంబడించారు. అకస్మాత్తుగా యేసు ప్రభువారు సిలువలో మరణించారు. అది వాళ్ళకు అకస్మాత్తు, కానీ యేసయ్యకి కాదు. ఆ యేసయ్య ప్రీ ప్లాన్ అది. జగత్ పునాది వెయ్యబడక మునుపే వధింపబడిన గొర్రె పిల్ల యేసు ప్రభువారు సిలువలో మరణించారు. ఆ మరణించగానే ఆ దుఃఖాన్ని వారు తట్టుకోలేకపోయారు. ఇంత భయంకరంగా హింసించారా, ఇంత భయంకరంగా కొట్టారా, సిలువలో తన ప్రాణాన్ని, తన ఆత్మను అప్పగించారు. యేసు ప్రభువారి యొక్క శరీరాన్ని సమాధిలో ఉంచారు. పెద్ద బండరాయిని బిగించేశారు. ఆ రోమా ప్రభుత్వం వాళ్ళు ముద్ర వేశారు. అటువంటి వాళ్ళు శుక్రవారం దాటింది, శనివారం దాటింది, ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు, క్లయఫా మరొక వ్యక్తి, అది పురుషుడై ఉండొచ్చు, స్త్రీ అయి ఉండొచ్చు, మరి ఎవరైనా ఉండొచ్చు, ఇద్దరు వ్యక్తులు ఏం చేశారంటే, యేసయ్యని నమ్ముకున్న వాళ్ళు, యేసే దేవుడు అన్న వాళ్ళు, వాళ్ళ అనుకున్నది జరగలేదు గనక, వాళ్ళు ఆశించింది జరగలేదని గనక, వాళ్ళ పద్ధతిలో జరగలేదు గనక, యేసయ్యని నమ్ముకున్నాం, ఆయనే చనిపోయాడు, ఇప్పుడు ఆయన తిరిగి లేచాడు అంటున్నాడు, అది ఎంత నమ్మశక్యమైనది అనుకుంటూ వాళ్ళ సొంత గ్రామానికి యెమ్మాయా దారి గుండా ఇద్దరు నడుచుకొని వెళ్తుండగా వారి మధ్యలోనికి యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. యేసయ్య ప్రత్యక్షమైతే వీళ్ళు ఇరువురు గుర్తుపట్టారా, గుర్తుపట్టలేదా? వీళ్ళిరువురు పట్టల. వారు ఇరువురు మాట్లాడుకుంటుంటే యేసు ప్రభు వారు ఈ మాట అడిగారు, మీరు ఏ సంగతులు మాట్లాడుకుంటున్నారో అనగానే వీళ్ళిరువురు, సార్ మీరు ఈ ప్రాంతానికి కొత్త సార్, అసలు ఇది హాట్ టాపిక్ సార్, ఇది ప్రపంచం అంతా, ఇశ్రాయేల్ దేశం అంతా చెప్పుకుంటున్నారు సార్, కపెర్నహూములో, నాజరేతులో, అలాగే యెమ్మాయాలో, గలిలయలో చెప్పుకుంటున్నారు సార్, ఇది హాట్ టాపిక్ సార్. ఏ సంగతులవి? ఏ సంగతులు ఏంటంటే నజరేయుడైన యేసయ్య దేవుడు, గొప్ప ప్రవక్త, అద్భుతాలు చేసేవాడు, అటువంటిది మేము ఆయన్ని నమ్ముకున్నాం. ఇప్పుడు ఆయన చనిపోతే ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు తెలుసా? యేసయ్య తిరిగి లేచాడంట. అందులో ఆ మాట ఎవరొచ్చి మాకు చెప్పారు? కొందరు స్త్రీలు వచ్చి మాకు చెప్పారు. ఎవరు చెప్పారు? కొందరు స్త్రీలు వచ్చి, యోధా ఆచార ప్రకారం, యోధా కోర్టులో, యోధా మత వ్యవస్థ ప్రకారం ఆడవాళ్ళు చెప్పే సాక్ష్యాన్ని ఏం చేయరు? నమ్మరు. కోర్టులో గనక ఆడవాళ్ళు వెళ్ళి, యూదా ప్రజలైన యూదాలో వెళ్ళి స్త్రీలు వెళ్ళి, ఏమండి నేను కళ్ళారా చూశానండు అంటే ఆ సాక్ష్యం, స్త్రీల సాక్ష్యాన్ని కోర్టులో అంగీకరించరు, బయట అంగీకరించరు. అటువంటిది యూదుల పద్ధతి ప్రకారం స్త్రీలు సాక్ష్యం చెప్పితే ఎవరో నమ్మరని ఎవరికి తెలుసు? యేసయ్యకి తెలుసు. అయినా యేసయ్య ఎవరిని వాడుకుంటున్నాడు? అదేంటో దేవుడు వెరైటీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూల పడేసిన వాళ్ళని, త్రోసేసిన వాళ్ళని ఎవరిని వాడుకుంటున్నాడు? ఆయన స్త్రీలనే వాడుకుంటున్నాడు. యేసయ్య సమాధిలోండి తిరిగి లెగగా ఫస్ట్ కనబడింది ఎవరికి? స్త్రీలకే. కానీ అసలు ప్రపంచంలో యేసయ్య స్త్రీ కనబడన్నాడు, వెళ్ళి మీరు చెప్పండి నేను లేచానని. కానీ యేసయ్యకి తెలుసు వాళ్ళు చెప్తే ఎవరో
నమ్మరని ఏంటో అర్థం కావట్లే యేసయ్య పద్ధతులు. ఈరోజు నేను చెప్పనా, యేసయ్యకి తెలుసు ఒక వ్యక్తిని పక్కకు పెట్టేస్తే, ఒక వ్యక్తికి తలం తుంతి పక్కన పెట్టేస్తే, ఒక వ్యక్తికి నాయకత్వ లక్షణం ఉండి ఒక వ్యక్తిని పక్కకు పెట్టేస్తే, మూల పడేస్తే, యేసయ్యకి తెలుసు ఆ వేదన. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన్ని ఒక మూల ఉంచారు, ఆయన్ని దాచిపెట్టేశారు, ప్రపంచానికి కనపడనేకుండా చేశారు. కానీ దేవుడు మూలకు తలరాయిగా దేవుడు మార్చేశాడు. విసర్జింపబడిన రాయిని మూలకు తలరాయిగా మార్చేశాడు. యూదా జాతి వాళ్ళు ఎవరి సాక్ష్యాన్ని నమ్మరు? స్త్రీల సాక్ష్యాన్ని నమ్మరు. మూల పడేసిన ఆ స్త్రీ జాతిని మన ఇండియా గవర్నమెంట్ కాదు తిరిగి లేపింది, ఎవరో పార్లమెంట్ వాళ్ళు కాదు తిరిగి లేపింది, సర్వశక్తి కలిగిన దేవుడే పూనుకొని మూల పడేసిన ఆ స్త్రీలను బయటికి తీసుకొచ్చి వాళ్ళు చెప్పిన సాక్ష్యం నిజమేనని రుజువుపరిచాడు. ఈ పగటి వేళ ఉపవాస ప్రార్థనలో నీకు తలంతుంది, నీ స్నేహితులు నిన్ను మూలపడేసిన, నీ ఇంటి వారు నిన్ను మూలపడేసిన, నా దేవుడు అనేది స్త్రీలను ఎలా బయటికి లేపానో నిన్ను కూడా నేను బయటికి లేపుతా. ఏ రోజున? ఆ రోజున అంటే ఏ రోజున? యేసయ్య తిరిగి లేచిన ఆ దినమందే గొప్ప లాభం స్త్రీలకి. హల్లెలూయా, హల్లెలూయా. పురుషులకే కాదు, ఎవరికి కూడా, స్త్రీలకి కూడా. యేసయ్యకి తెలుసు ఎవరి మాట నమ్మరని, వాళ్ళనే వాడుకున్నాడు. ఒక్క క్షణం, ఆర్ యు రెడీ? అందుకే కొందరు స్త్రీలు వెళ్ళి పేతురుకిని మిగతా వాళ్ళకి చెప్పారు. ఏమని? యేసయ్య తిరిగి లెగిస్తాడంటే వాళ్ళు నమ్మలా. పరిగెత్తుకొని ఎక్కడికి వచ్చారు? అప్పుడు తెరవబడిన సమాధి చూసి పేతురు నమ్మాడు, ప్రేత వస్త్రాలు చూసి యోహాను నమ్మాడు. అందుకే తోమా నమ్మలా. నేను నమ్మను, వాళ్ళు చెప్తే మనం నమ్మటం ఏంటి? యోధా జాతిలో మన ఇంట వంట, వాళ్ళు చెప్తే మనం నమ్మడం ఏంటి? అసలు వాళ్ళ సాక్ష్యాలు కోర్టులో అంగీకరిస్తారా? అనండి, కోర్టులో అంగీకరిస్తారా? బజార్లో అంగీకరిస్తారా? సన్హద్రిన్ మహాసభలో అంగీకరిస్తారా? వాళ్ళు చెప్తే నువ్వు నమ్ముతావు ఏంటి పేతురు అన్న? నీకు అది ఆదేశం. నీకు నేను నమ్మను. ఆయన చూస్తేనే తప్ప, ఆయన చేతి గాయములో నా వేళ్ళు ఉంచితేనే తప్ప, ఆయన పక్క గాయాలు నేను తరిచి చూచితే తప్ప అన్ని అడిగిన తోమా యేసయ్య కనబడగానే బైబిల్ చెప్తుంది గాయాలను తరిచి చూడలా, చేతి గాయములో వేళ్ళు ఉంచలా. యేసయ్యని చూసి ఒకే మాట అన్నాడు, మై గాడ్, మై లార్డ్, నా దేవా, నా ప్రభువా. ఆడోళ్ళు చెప్పింది నేను నమ్మలేకపోయా, కానీ ఆడవాళ్ళు చెప్పిన సత్యం నిజమే. ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు రెడీ? యూదులు, యోధా జాతిలో స్త్రీలు చెప్పే మాట ఎవరు? మరి ఎందుకు నమ్మరు? ఇప్పుడు చెప్పను, ఎందుకంటే నాకు తెలియదు కనుక. ఆర్ యు రెడీ? యోధా స్త్రీలు చెప్పే సాక్ష్యాన్ని ఎవరు? వీళ్ళిద్దరూ అసలే అనుమానంగాళ్ళు. ఎవరు? ఈ పేతురా, ఈ అమ్మాయి గ్రామానికి ఇద్దరు అసలే అనుమానంతో సత్తుంటే పేతురుని పంపించవచ్చుగా, ఈయననే పంపిస్తున్నాడు. ఎందుకు తెలుసా? వాళ్ళిద్దరు ఏమన్నారు తెలుసా? యేసు ప్రభుతోనే అంటున్నారు. కొందరు స్త్రీలు వచ్చి, అదంతా ఎవరంటున్నారు? నేనే పంపించా. ఏమంటే అనుమానం వాళ్ళ దగ్గరికి ఇంకా అనుమానం పుట్టిస్తున్నాడు. ఎందుకు పుట్టిస్తున్నాడు తెలుసా? నేనే మీ దగ్గరికి రావాలా, నేనే మీతో మాట్లాడాలి, నేనే మీతో నడవాలి, నేనే వాక్యం అందించాలి. సమస్యల్లో ఇంకా సమస్య రేగుతుందా? వేదనలో ఇంకా వేదన పెరిగిపోతుందా? కష్టములో ఇంకా కష్టం పెరిగిపోతుందా? అగ్నిగుండం 7 రెట్లుగా పెంచేస్తున్నారా? దేవుడు అనేది నేనే మీ ఇంటికి రావాలి,
నేనే నీ సమస్యల్లో దిగాలి, నేనే నీతో నడవాలి, నేనే నీతో మాట్లాడాలి, నేనే కార్యం చేసినట్లు ప్రపంచానికి నువ్వు చెప్పుకోవాలి. ఆమేన్. నేనే నిన్ను పైకి లేపానని నువ్వు ప్రపంచానికి చెప్పాలి. సజిబాబు ప్రార్థన కాదు, బ్లెస్సన్ బాబు ప్రార్థన కాదు, మమ్మగారి ప్రార్థన కాదు, ఆత్మీయ సంరక్షకుల ప్రార్థన కాదు, యేసయ్యే, యేసయ్యే అనండి. యేసయ్యే. చెయ్యి పైకెత్తండమ్మా, ఉండండి. ఎవరికమ్మమ్మ నువ్వు ఓటు? మీరు బాగా పార్టీలో తిరిగినట్టున్నారు. అవనత్తుంది గుర్తో అంటున్నాం. మీరు కూడా ఒక చేత్తో యేసయ్యే, గట్టిగా యేసయ్యే, 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 యేసయ్యే. వీళ్ళిద్దరి మధ్యలో ఎవరిని పంపిస్తున్నాడు? ఇద్దరి మధ్యలో యేసే ఉన్నాడు. ఎవరిని పంపించాడు? స్త్రీలను పంపించాడు. యేసయ్యకి తెలిసి వీళ్ళు ఎవరు నమ్మరు. అందుకే యేసయ్యతో చెప్తున్నారు వీళ్ళిద్దరు. కొందరు స్త్రీలు వచ్చి చెప్పారయ్యా, ఎందుకంటే యేసయ్య కూడా యూదుడని వీళ్ళిద్దరు అంగీకరించారు. యోధా ఆకారంలో గనక, యోధా జాతి వాళ్ళ డ్రెస్సులో గనక వెళ్ళకపోతే వీళ్ళిద్దరు దగ్గరికి రానివారు. మీరిద్దరు అంటరానోళ్ళు, మీరు అంటరానోళ్ళు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అనేవాళ్ళు. సమరయ వస్త్రధారణతో అక్కడికి వచ్చి ఉంటే, ఆఫ్రికా వస్త్రధారణతో అక్కడికి వచ్చి ఉంటే వెళ్ళిపోండి వెళ్ళిపోండి అనేవాళ్ళు. వీళ్ళిద్దరితో యేసయ్యకి తెలవనట్టుగా కొందరు స్త్రీలు వచ్చారండి. వాళ్ళేమో లేచారన్నారు. వీళ్ళకి పని పాట ఉండదు. వీళ్ళ సాక్షి ఎవరు నమ్ముతారండి? ఎవరు నమ్ముతారు? వాళ్ళు మాకొచ్చి చెప్తున్నారు ఎవరు లేచారని. అది నమ్మసక్యమేనా అసలా? అంటే యేసయ్యని నమ్మసక్య, నేనే పంపించా అని చెప్తే కుదరదుగా. ఏంటో అప్పుడప్పుడు మన దేవుడు సస్పెన్స్ థ్రిల్లర్ అండి. ఉండండి, ఏం చేస్తాడో మనకు అర్థం కాదు. నెక్స్ట్ స్టెప్ ఎక్కడా, నెక్స్ట్ స్టెప్ ఎక్కడా, నెక్స్ట్ స్టెప్ ఎక్కడ అన్నట్టు ఉంటుంది. నువ్వేమనుకుంటావు నువ్వు వేస్తున్నావు అని కాదు, ఆయన చేతుల మీద నువ్వు వేస్తున్నావు అన్నమాట. ఆయన ఎక్కడ పాదాలు వేస్తున్నాడో అక్కడ నువ్వు వేస్తుంటావు అన్నమాట. ఇది నమ్మసక్యం కాదండి అన్నారు. అనగానే సరేలే, ఏం చెప్పారు వాళ్ళు? వాళ్ళకేముందండి, వాళ్ళు ఊరికే లోడ 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 వాగుతుంటారు. అక్కడ టైం బాంబు పేలిందనుకో, అటాం బాంబు పేలిందంటారండి. ఆడవాళ్ళకున్న గుణం ఏంటంటే ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. ఫ్యాను కర్ కర్ అన్ని అందనుకో చర్చిలో, నీకు తెలుసా ఆరాధనలో ఫ్యాన్ పడిపోయింది అలా చెప్తారన్నమాట. అందుకనే యోధా జాతిలో ఆడవాళ్ళ యొక్క సాక్ష్యాన్ని సత్యం చెప్పేశా. ఆర్ యు రెడీ? అందువలన యుధ వీళ్ళు అనేది ఏంటంటే, సమాధి రాయి కొంచెం అలా డొల్లు ఉంటుందండి, వీళ్ళు ఏకంగా ఏమంటున్నారు? లేచాడు అంటాడు. వీళ్ళ మాట ఏం నమ్ముతాం? ఇద్దరి మధ్యలో యేసే ప్రత్యక్షమై ఏ సంగతులు అంటున్నాడు. ఏ సంగతులు ఏంటండి? నజరేయుడైన యేసే శక్తిగల ప్రవక్త, దేవుడు చనిపోయాడు, సమాధి నుండి తిరిగి లేచాడు, నమ్మశక్యంగా లేదండి అనగానే యేసయ్య అంటున్నాడు, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా. అన్న ఎక్కాలగా ఎక్కట్లా, మందమతులారా అని చెప్పి వాక్యాన్ని ప్రబోధిస్తున్నాడు, వాక్యాన్ని తెలియపరుస్తున్నాడు. ధర్మశాస్త్రములో మోషే గురించి చెప్పబడింది, మోషే తెలియపరిచాడు. చూశాడా ఆయన ఆ వ్యక్తిని? నేనే అని వాళ్ళకి చెప్పలా, కానీ తెలియపరుస్తున్నాడు. ప్రవక్తల గ్రంథం గురించి యేసే తెలియపరుస్తున్నాడు, లేఖనాల్లో యేసే తెలియపరుస్తున్నాడు. అలా మాట్లాడి 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 ఇంటికి రాగానే రొట్టె విరుస్తుండగా వారి కన్నులు తెరవగానే యేసయ్య అన్నారు. అంతే అనండి, కనండి. కొంతమందికి ఈ రోజున అలా కనపడతాడు యేసయ్య. ఏమైనా గట్టిగా రొట్టె విరవగానే ఏం కనబడ్డారు? ఈరోజు వాక్యం నేను విరుస్తుండగానే సాక్షాత్తుగా నువ్వు యేసయ్యను చూడగలవు.
ఈ రోజున కొంతమంది ఆత్మీయ నేత్రాలు దేవుడు తెరచును గాక. ఎలీషా ఎలాగైతే సేవకుని యొక్క కళ్ళు తెరిచాడో, ఈ రోజు ఉపవాస ప్రార్థనలో కొంతమంది మీ కళ్ళు తెరవబడి యేసయ్యను చూడును గాక. హల్లెలూయా. యేసయ్య అన్నాడు, యేసయ్యని చూశారు, అదృశ్యుడైపోయాడు. అంటే అర్థం ఏంటి? ఉన్నాడు కానీ కనబడట్లా. ఇప్పుడు కూడా యేసయ్య ఉన్నాడు కానీ కనబడట్లా. హల్లెలూయా. ఎన్ని ఆశలతో వెంబడించారో ఎవరిని? యేసయ్య. యెరూషలేములో సంతోషం, గడి చెప్పండి. కానీ ఎమ్మాయాలో దుఃఖం. యెరూషలేములో, ఎమ్మాయాలో ఎందుకు దుఃఖం? ఎందుకు దుఃఖం? ఆడోళ్ళు వచ్చి చెప్పినందుకు వాళ్ళు ఏం చేయట్లా, స్త్రీలు వచ్చి చెప్పినందుకు వాళ్ళు. కానీ కవరింగ్ మాత్రమే తేడా, లోన వర్తమానం సూపర్. మనకేం కావాలా? కవరింగే కావాలా. మనకి ఎవరు కావాలా? కవరింగ్. పురుషుల కవరింగ్ అయితే నమ్మేవాళ్ళు. ఇప్పుడు కవరింగ్ వేయాలి ఏంటిది? స్త్రీల కవరింగ్. లోన మాత్రం తిరిగి లేచిన వార్త మాత్రం ఒకటే, వార్త మాత్రం ఒకటే. వెంటనే యెరూషలేములో యేసయ్య తిరిగి లేచాడని ఆనందిస్తుండగా వీళ్ళు ఇద్దరు, యేసయ్య తిరిగి లేచిన వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? దుఃఖముతో తలదించుకొని దుఃఖముకులుగా వేదనగా ఉంటున్నారు. నా యేసయ్య అనుకున్నాడు, నన్ను వెంబడించిన నా బిడ్డలు యెరూషలేములో ఉన్న వాళ్ళు ఆనందిస్తుంటే ఎమ్మాయాలో వాళ్ళు దుఃఖపడుతున్నారని చెప్పి వాళ్ళకి సంతోషం ఇచ్చిన యేసయ్య వీరి గుండెల్లో కూడా దేవుడు హృదయ సంతోషాన్ని ఇస్తున్నాడు. యెరూషలేం అనగా ఏంటి? ప్రస్తుత దానికి మన తర్జుమా ప్రకారం యెరూషలేం అనగా మందిరం, దేవుని యొక్క యెరూషలేం, పరలోక రాజ్యం యెరూషలేం. ఈ రోజున అనేక మందికి మందిరములో ఆనందంగా ఉంటుంది, ఇంటి వద్ద దుఃఖంగా ఉంటుంది. మందిరములో ఆరోగ్యంగా ఉంటుంది, ఇంటి వద్ద అనారోగ్యంగా ఉంటుంది. మందిరములో అనే యెరూషలేములో సంతోషంగా ఉంటుంది, ఇంటిలో అప్పుల వేదనగా ఉంటుంది. నా దేవుడు అనేది యెరూషలేములో నేను సంతోషం ఇవ్వగలను, అలాగే మీ ఇంటిలో కూడా నేను సంతోషం ఇవ్వగలను. ఇప్పుడు చప్పలు కొట్టాలి. ఉన్నాను ఒక్క క్షణం. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆ చప్పలు కొట్టేసయ్యానండి ఒక్క క్షణం. ఆర్ యు రెడీ? యెరూషలేములో సంతోషం ఇచ్చాడు. ఆమేనండి. యెరూషలేములో సంతోషం ఇచ్చాడు, ఎమ్మాయలో కూడా సంతోషం ఇచ్చాడు. యెరూషలేములో వాళ్ళ హృదయంలో ఆనందం ఇచ్చాడు. యెరూషలేములో యేసయ్య కనబడ్డాడు, ఎమ్మాయలో వాళ్ళ ఇంట్లో కనబడ్డాడు. మందిరములో సంతోషం, నీ ఇంటిలో కూడా సంతోషం. మందిరములో యేసయ్య కనబడతాడు, నీ ఇంటిలో కూడా కనబడతాడు. మందిరములో ఆరోగ్యం, నీ ఇంటిలో కూడా ఆరోగ్యం ఇవ్వగలడు. మందిరములో వాక్యం వింటే నేను ఏదన్నా సాధించగలను. ఇంటికి వెళ్తే పుష్మంటది, కానీ ఈరోజు నుండి అరదు. మందిరములో ఎలాగైతే ఐ క్యాన్ డూ, నేను ఇంటిలో కూడా యేసయ్య శక్తితో నేను చెయ్యగలను అన్న పునరుత్థానపు శక్తి యెరూషలేములో ఆపరేట్ అయ్యింది, నీ ఇంట్లో కూడా ఆపరేట్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. యెరూషలేములో పునరుత్థానపు శక్తి కార్యం జరిగింది, నీ ఇంట్లో కూడా పునరుత్థాన శక్తి కార్యం జరుగుతుంది. ఈరోజు వాక్యం వింటుండగా హల్లెలూయా, యెరూషలేములోనే కాదు, ఎమ్మాయలోని ఇంట్లో కూడా, ఫిలదెల్ఫియా మందిరములోనే కాదు, కొమ్మరపాలెంలో ఉన్న నీ ఇంట్లో కూడా, ఫిలదెల్ఫియా మందిరములోనే కాదు, 1 టౌన్లో ఉన్న మల్లికార్జునపేటలో కూడా, ఫిలదెల్ఫియా మందిరములోనే కాదు, చిట్టి నగర్ బంగారాయ్ కొట్టు సందు 1-8-97 నీ ఇంట్లో కూడా చప్పట్లు కొడుతుండగా ఫిలదెల్ఫియా మందిరంలోనే కాదు, 2 టౌన్లో ఉన్న నిన్ను కూడా నీ ఇంట్లో ఆనందం ఇవ్వగలడు. చప్పట్లు కొడుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, ఫిలదెల్ఫియా మందిరం అనే యెరూషలేములోనే కాదు, నువ్వు ఏ జిల్లాలలో ఉన్నా అక్కడ ఆనందం ఇవ్వగలడు ఆయన.
రెండు చేతులు పైకెత్తేసయ్యా. గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఆర్ యు రెడీ? ఎంత ఆశతో వెంబడించారండి యేసయ్యని. ఎవరు? వీళ్ళిద్దరు. ఎంత ఆశ. యేసయ్యని వెంబడిస్తే కలిసి వచ్చేద్ది, యేసయ్యని వెంబడిస్తే రాత మారిపోద్ది, యేసయ్యని వెంబడించగా నీకేముంది అనుకున్నారు. కానీ ఏమనుకుందా? ఆయనే చనిపోయాడు అనుకొని వీళ్ళు వస్తుండగా వాళ్ళిద్దరి మధ్యలోనికి యేసయ్య ప్రత్యక్షమై, మీరు ఇంతవరకు చనిపోయాడు, అంత అయిపోయిందన్నారే, ఆయన నేనే అన్నాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. వాళ్ళు యెరూషలేం విడిచిపెట్టి అమ్మాయికి వెళ్తుండగా వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? మా తల దించుకునేటట్టు అయిపోద్ది. మా యోధా జాతి వాళ్ళు, యోధా మత ఆచారాలు పద్ధతులు చేస్తున్నవారు ఏమంటారు తెలుసా? మేము చెప్పామా, ఆయన దగ్గరికి వెళ్ళారు, మీ గతి ఇలాగ అయిపోయింది అన్న తల దించుకునేటట్టు అయిపోద్దేమో, మేము సిగ్గుపడాల్సి వస్తుందేమో, మేము అవమానపడాల్సి వస్తుందేమో. బైబిల్ చెప్తుంది, దుఃఖముకులై వాళ్ళ తలలను దించుకొని వాళ్ళు వెళ్తుండగా నా యేసయ్య వాళ్ళని తిరిగి తీసుకొచ్చాడు. తిరిగి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు మాట లేకుండా చెప్పేది, ఈ నిరీక్షణ మమ్ములను సిగ్గుపరచదు. ఎవరు చెప్పారు నీ కుటుంబం బాగుపడదని? ఎవరు చెప్పారు నీ భర్త మారడని? ఎవరు చెప్పారు నీకు పిల్లలు కలగరని? ఎవరు చెప్పారు ఆ రోగము తగ్గదని? ఎవరు చెప్పారు ఆ ఉద్యోగం పొందలేవని? ఎవరు చెప్పారు ఆ ప్రమోషన్ నీకు దొరకదని? ఎవరు చెప్పారు నీకు పరిచర్యలో అభివృద్ధి పొందలేవని? ఎవరు చెప్పారు ఆ వ్యాపారం నువ్వు చేయలేవని? ఎవరు చెప్పారు నువ్వు చదువుకోలేవని? ఎవరు చెప్పారు ఈ అప్పుల ఊబిలో నుండి బయటికి రాలేవని? ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యేసుతో ఆరాధన విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ డిపో ఎదురు రోడ్లోని ఫిలదెల్ఫియా ఏజీ చర్చిలో జరుగును. దేవుని కృప వలన ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు మరియు ప్రతి శుక్రవారం ఉదయం 7 గంటలకు యూత్ లైవ్ మరియు ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన జరుగును. రండి, యేసయ్య మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇచ్చును. మా ఫోన్ నంబర్స్ 9701100400 మరియు 9704100400.